ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతమంది దీవించబడ్డారు? అందరు చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదాం. ప్రైజ్ లార్డ్. మరి యొక్క మనం సెకండ్ సెషన్లో వెళ్ళక మునుపు మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్య పాస్టర్ అమ్మ వచ్చి ప్రార్థన చేస్తారు. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అందరూ కూడా మోకాళ్ళ మీద ఉండి కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నగనమైన గొప్ప దేవ, దేవాతి దేవ, రచాతి రాజా, ప్రభుల ప్రభువా, యేసయ్యా మీకే వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవా, నీ ఉద్దేశం ప్రకారంగా, నీ ప్రణాళిక ప్రకారంగా ఈ యొక్క యవనస్తుల కూడికను ఏర్పాటు చేసుకున్నావు ప్రభువా. పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడినటువంటి వారు కొందరే. వచ్చినటువంటి వారు నేతండి నీ దృష్టిలో శ్రేష్టమైన విలువైనటువంటి వారు. దేవా, ఫస్ట్ సెక్షన్లో నువ్వు మాట్లాడిన ప్రతి మాట నా బిడ్డల జీవితంలో నువ్వు ఫలింపునిస్తున్నందుకై మీకే వందనాలు. ఈ రెండవ సెక్షన్లో కూడా ప్రభువా మీరు మాట్లాడండి. నీ దాసుని నోట నీ మాట ఉంచండి. ఏ విలువైనటువంటి పరలోకపు మాటలు నైనా మమ్మల్ని సరిచేసేటివి, క్రమపరిచేటివి ప్రభువా, నేతండి ఆ మాటల ప్రకారంగా నడిచేటువంటి కృపలో నన్ను మమ్మల్ని అందరినీ నడిపించండి. మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ముందున్న సమయాన్ని నీ చేతికి అప్పగించుకుంటున్నాను. ఈ ప్రవచన వాక్యములను చదువువాడును, వినువాడును, గైకొనవాడును ధన్యుడు అంటివి. వినగల చెవులను, గ్రహించేటువంటి మనస్సును మా అందరికీ దయచేయండి. మంచి నేల మీద పడిన విత్తనం ఏ విధంగా 30 60 100 ఫలిస్తుందో నీ వాక్యము మా యొక్క జీవితాలలో 100 ఫలభరితంగా మారుస్తున్నందుకై నిన్ను స్తుతిస్తూ ముందున్న సమయాన్ని నీ చేతులకు అప్పగించుకుంటూ నీ దాసుని మాట ఉంచినందుకై స్తుతిస్తూ యేసు శక్తిగల నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి సమయంలో విలాప వాక్యములు 3వ అధ్యాయము, విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. యవన కాలమున కాడిమొయుట నరునికి మేలు. హల్లెలూయా. అలాగే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం నుంచి 30వ వచనం వరకు మనం చదువుకుందాం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక విలాప వాక్యాలలో మనం చూస్తుంటున్నాం. యవన కాలమున కాడిమొయుట నరునికి మేలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ కాడి అని మనం చూసినప్పుడు ఈ కాడిని ఎవరు మోస్తారంట? మామూలుగా ఈ కాడిని మరి ఎవరు
మరి ఏ జంతువులు మోస్తాయి? ఎద్దులు ఈ కాడిని మోసేవిగా మరి ఉంటా ఉన్నాయి. ఒక ఎద్ద, రెండు ఎద్దుల? రెండు ఎద్దులు ఈ కాడిని ఏం చేస్తాయంట? మోసేవిగా ఉన్నాయి. మరి ఆ రెండు ఎద్దులు కలిసి ఏం చేస్తాయంట? పనిని చేసేవిగా ఉన్నాయి. ఆ ఎద్దుల యొక్క మెడ మీద కాడిని పెట్టడం జరుగుతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఆత్మీయంగా మనం చూస్తే కాడి అంటే మన జీవితాన్ని ఏదో ఒక విషయము నియంత్రిస్తుందంట. ఏదో ఒక విషయం ఏం చేస్తుంది? నియంత్రించేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. లేదా లోబడ్డము అని మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే ఈ యొక్క కాడి ఎటువంటి కాడిగా మరి ఉంటా ఉందంటే, మరి భారమును మోసే కాడిగా మరి ఉంటా ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ కాడి మూలకంగా మరి అనేకమైన కష్టాలు, అనేకమైన శ్రమలు, అనేకమైన ఇబ్బందులు మరి మరి అనుభవించేవారుగా మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా. ఈ కాడి మూలకంగా మరి కొన్ని కాడులు ఏమంటావి? మరి పాపపు కాడి అనేది మరి ఉంది, దాస్యపు కాడి అనేది మరి ఉంటా ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఈ లోకంలో మరి అనేకులు కూడా మరి ఇక లోక సంబంధమైన కాడిని, సాతాను సంబంధమైన కాడిని, పాప సంబంధమైన కాడిని అనేకులు మోసుకుంటూ మరి వెళ్తా ఉన్నారు కదా. ఈ కాడి ఏమి కలగజేసేదిగా మరి ఉందంటే, నెమ్మది లేకుండా చేసేదిగా మరి ఉంటా ఉంది. ఈ కాడి ఏం చేసేదిగా ఉందంటే, కృంగజేసేదిగా మరి ఉంటా ఉంది. ఈ కాడి ఏం చేసేదిగా ఉందంటే, దేవుని సన్నిధి నుంచి దూరము చేసేదిగా మరి ఉంటా ఉంది. ఈ లోక సంబంధమైన కాడి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి బైబిల్ గ్రంథములో మనం చూస్తాము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. క్రీస్తు మనలను స్వతంత్రునిగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ కాడి ఏదంట? దాస్యం అనే కాడి. నిర్గమకాండంలో మనం చూస్తాం, ఇజ్రాయేల్ ప్రజలు ఏ కాడి కింద ఉన్నారంటే, దాస్యం అనే కాడి కింద మరి ఉంటా ఉన్నారు కదా. ఫరో యొక్క కాడి కింద మరి ఉంటా ఉన్నారు. ఐగుప్తు యొక్క కాడి కింద మరి వీరు ఉంటా ఉన్నారు కదా. ఈ యొక్క ఐగుప్తు యొక్క కాడి, ఆ యొక్క ఫరో కాడి ఇజ్రాయేల్ ప్రజలను ఏం చేస్తూ ఉందంట? బాధపరిచేదిగా మరి ఉంటా ఉంది, కృంగదీసేదిగా మరి ఉంటా ఉంది, నిట్టూర్పులను తెచ్చినదిగా మరి ఉంటా ఉంది. ఏ విధంగా చెప్పండి? ఈ కాడి బాధపరిచేదిగా మరి ఉంటా ఉంది,
శ్రమ పెట్టేదిగా మరి ఉంటా ఉంది, కృంగదీసేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా ఈ యొక్క దాస్యమనే కాడిలో ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు ఏమైనారంట, చిక్కుకున్న వాళ్ళుగా మరి ఉంటా ఉన్నారు. ఆ యొక్క కాడి నుంచి, ఆ యొక్క ఐగుప్తు నుంచి వారు విడుదల పొందలేని స్థితిలో వాళ్ళు ఉంటా ఉన్నారు. విడుదల పొందాలి. ఈ దాస్యమనే కాడి కింద, ఈ యొక్క ఫరో యొక్క బానిసత్వం నుంచి, ఈ యొక్క ఐగుప్తు నుంచి మేము ఏం చేయబడాలి? మేము విడుదల పొందాలి. హల్లెలూయా. అందుకనే ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారంట, దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేయడమే కాదు, వారు దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉంటా ఉన్నారు. వారు దేవుని సన్నిధిలో వారు మూలుగుతూ మరి ఉంటా ఉన్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు వారి యొక్క మూలుగులను దేవుడు వినినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం కదా. దేవుడు మరి ఆయన ప్రార్థనలను ఆలకించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రార్థనలు ఆలకించే దేవుడు ఆయన ఊరికే ఉండేవాడుగా ఉన్నాడా? ఆయన ఊరికే ఉండేవాడుగా లేదు. ఆయన వారిని విడిపించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. కదా నిర్గమాకాండం 3వ అధ్యాయంలో చూస్తుంటున్నాం. మరి దేవుడు ఏమంటున్నాడంటే మోషేతో, నేను ఇజ్రాయేలు పెట్టిన మొరను నేను చూచి తిని అంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కదా నిర్గమాకాండం 3వ అధ్యాయములో 7వ వచనము మనం చూద్దాం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మరణ వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకును, హిత్యులకును, అమోరీయులకును, పెరిజ్జీయులకును, హివ్యులకును, యెబూసీయులకును నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. వీరు విడుదల పొందాలి అనుకుంటున్నారు, కానీ వీరి జీవితంలో ఏం కావడం లేదు, విడుదల పొందడానికి కావడం లేదు. ఆ సమయంలో వారు ఏం చేశారంట, దేవునికి వారు మొరపెట్టారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా మొరపెట్టినప్పుడు దేవుడు వారి ప్రార్థనను ఆలకించి, దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడంట, మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి దేనిని బట్టి మాట్లాడుతున్నాడంటే, వారిని ఆ యొక్క బాధ నుంచి విడిపించడానికి, ఆ యొక్క కష్టము నుంచి వారిని విడిపించడానికి, ఐగుప్తు యొక్క శాపము నుంచి విడిపించడానికి, ఐగుప్తు యొక్క పాపము నుంచి విడిపించడానికి. హల్లెలూయా. దేవుడు మోషేతో మాట్లాడుతా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి దేవుడు మోషేను నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మోషే మూలకంగా ఏం చేయబడ్డారంట, ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు బానిసత్వము నుంచి వారు విడుదలను పొందారు. హల్లెలూయా. ఫరో యొక్క బానిసత్వం నుంచి వారు విడుదల పొందారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కదా మనందరికీ తెలుసు, మరి ఎర్ర సముద్రమును దేవుడు పాయలుగా చేశాడు. ఆరిన నేలలో ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా నడిపించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కదా చాలామంది వ్యక్తులు ఏ విధంగా ఉన్నారంటే,
ఐగుప్తు యొక్క బానిసత్వంలో మరి ఉంటా ఉన్నారు. మరి ఐగుప్తు యొక్క బానిసత్వంలో చిక్కుకున్న వారుగా మరి ఉంటా ఉన్నారు. ఆ యొక్క ఐగుప్తు యొక్క బానిసత్వము నుంచి విడుదల పొందలేని వారు మరి ఉంటా ఉన్నారు. మరి వారికి ఏం కావాలంట? వారికి విడుదల వారికి కావాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. వారికి విడుదల కావాలంటే ఏం చేయాలంట? దేవునికి మొరపెట్టాలి. ఏం చేయాలి చెప్పండి? దేవునికి మొరపెట్టాలి. చాలామంది అంటారు, సార్ నేను ఈ యొక్క బంధకాల నుంచి విడుదల పొందాలని ఉంటా ఉన్నాను, నేను ఈ యొక్క బంధకాల నుంచి నేను విడుదలను పొందలేకపోతా నేను ఉంటా ఉన్నాను. ఎందుకంటే ఆ బంధకాలలో, ఆ యొక్క శాప బంధకాలలో, ఆ యొక్క పాప బంధకాలలో వాళ్ళు ఏం చేయబడ్డారంట? బంధించబడిన వారుగా మరి ఉంటా ఉన్నారు. ఎందుకు వారు బంధించబడిన వారుగా మరి ఉంటున్నారంటే, వారు మరి ఆ యొక్క అపవాదికి, పాపమునకు వారు ఏమిచ్చారంట? వారు స్థానం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా ఇక పాప బంధకాల నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. ఈ యొక్క ఐగుప్తు కాడి చాలా భారముగా మరి ఉంటా ఉంది. అందుకనే వారిని విడిపించడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంట? మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే ఈ లోకంలో అనేకులు కూడా అనేకమైన భారాలను వాళ్ళు మోస్తూ ఉన్నారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, మరి మత్తయి సువార్త 11వ అధ్యాయంలో, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని ఏం చేస్తాను? నేను మీకు విశ్రాంతిని నేను కలగజేస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా ఆయన యొద్దకు వచ్చిన వారికి ఏం కలుగుతుందంట? విశ్రాంతి కలుగుతుంది. హల్లెలూయా. ఆయన యొద్దకు వచ్చిన వారి జీవితంలో ఏమి జరుగుతుందంటే, భారమును దేవుడు తొలగించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ భారమును తొలగించేవాడుగా ఉన్నాడంట? పాప భారమును తొలగించేవాడుగా ఉంటున్నాడు, శాప భారమును తొలగించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. కదా ఇక పాప భారము, ఇక శాప భారము అన్నది మనుషులను ఏమి చేసేదిగా ఉందంట? కృంగదీసేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, పాపిని వారి యొక్క పాపముల నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు వచ్చాడు చెప్పండి యేసు ప్రభు ఈ లోకానికి? పాపిని వారి యొక్క పాపముల నుంచి విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. నశించిపోతున్న వారిని వెదికి రక్షించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి రావడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా యోహాను సువార్త 3:16లో చూస్తుంటున్నాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి ఒక్కరూ నశింపక నిత్య జీవము నొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు మనకి ఇచ్చాడంట. ఎందుకు ఇచ్చాడంట? నశించిపోతున్న మనలకు నిత్య జీవమునివ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు మనకు అనుగ్రహించిన వాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా,
దేవునికి స్తోత్రం కలుగుగాక. పాపము నుంచి విడిపించబడ్డానికి, శాపము నుంచి విడిపించబడ్డానికి, హల్లెలూయా, మనలను పాపము నుంచి విడిపించి పరిశుద్ధులుగా చేయడానికి, శాపము నుంచి విడిపించి మనలను ఆశీర్వాదంలోనికి నడిపించడానికి, హల్లెలూయా, అనారోగ్యం నుంచి విడిపించి ఆరోగ్యముని ఇవ్వడానికి, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, నిత్య నరకాగ్ని నుంచి విడిపించి నిత్య రాజ్యముని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా, 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 దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా దేవుడు ఇటువంటి కృపను దేవుడు మనకిచ్చాడు. తన ఉచితమైన కృప చేతనే నిన్ను నన్ను మనల్ని ఏం చేశాడంట, ఆయన రక్షించుకున్నవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. కదా నిన్ను నన్ను మనలను ఆయన నీతిమంతులుగా ఆయన చేసిన వాడుగా ఉంటా ఉన్నాడు. ఆయన మనలను నూతన సృష్టిగా ఆయన చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేశాడు చెప్పండి? మనల్ని నూతన సృష్టిగా చేశాడు. ఆయన నీతిమంతులుగా మనల్ని చేశాడు. హల్లెలూయా. ఆయన సొత్తైన ప్రజలుగా మనల్ని చేసుకున్నాడు. ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా దేవుడు ఆయన మనల్ని చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఫస్ట్ సెషన్లో చూసాం, యవనస్తులారా మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించి ఉన్నారు, లోకమును జయించిన వారుగా మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీతిమంతుడిగా చేయబడిన నీవు, నీతిమంతురాలుగా చేయబడిన నీకు, హల్లెలూయా, నూతన సృష్టిగా చేయబడిన నీకు, హల్లెలూయా, ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా చేయబడిన నీకు దేవుడు ఎటువంటి అధికారాన్ని ఇచ్చాడంట? దుష్టుని జయించడానికి, సాతానును జయించడానికి, అపవాదిని జయించడానికి, పాపమును జయించడానికి అధికారమును అనుగ్రహించిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా ఈ విలాప వాక్యాలు మనం చూస్తుంటున్నాము. మరి యవనస్తులారా, హల్లెలూయా, యవన కాలములో కాడిమోయుట నరునికి మేలు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కదా యవన కాలం కదా. ఇక యవన కాలంలో అందరూ బలహీనంగా ఉంటారా, బలంగా ఉంటారా? అందరూ బలంగా మరి ఉంటారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏమి చేయడానికైనా బలంగా ఉంటారు. అయితే ఈ యొక్క యవన కాలంలో మరి యొక్క బలమును సాతానుడు కూడా ఉపయోగించుకోలేని వాడు చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. యవన కాలంలో దేవుడు తన బిడ్డలను బలముగా ఉపయోగించుకోవాలని చెప్పేసి దేవుని యొక్క చిత్తం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా ఇక యవ్వనం అన్నది చాలా ప్రాముఖ్యమైనది, చాలా చాలా శ్రేష్టమైనది కదా. ఎవరైనా ఇక యవ్వన కాలంలోనే ఏమైపోతారు? మరి పాడైపోవాలన్నా యవ్వన కాలంలోనే, బాగుపడాలన్నా ఈ యొక్క యవ్వన కాలంలోనే. హల్లెలూయా. చాలామంది అంటారు 13 నుంచి 19 అంటారు. ఏమంటారు? 13 నుంచి 19 అంటే ఏంటది? దానిని టీనేజ్ అంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ టీనేజ్ చాలా డేంజర్. ఏంటంటే ఈ టీనేజ్ చాలా డేంజర్. ప్రైజ్ లార్డ్. మనం అనుకుంటుంటాం 13 ఏండ్లే ఆ పిల్లోనికి ఏం తెలుసు అని. హల్లెలూయా. ఆ టీనేజ్లోనే సాతానుడు అనేకమైన విత్తనాలను విత్తేవాడుగా మరి ఉంటా ఉన్నాడు.
ప్రైజ్ ది లార్డ్. అదే సమయంలో ఈ టీనేజ్లోనే మనకేం కావాలంట, మన పిల్లలకి ఏమి విత్తబడాలి? దేవుని వాక్యము విత్తబడేదిగా మరి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ టీనేజ్లో సాతానుడు వాని కాడిని మోయాలని వాడు ఏం చేస్తూ ఉంటాడో వాడు చూస్తూ ఉంటాడు. ఈ టీనేజ్లోనే ఏమి కావాలని మరి దేవుని యొక్క చిత్తం అంట, ఈ యొక్క బిడలు నా కాడిని మోయాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకని దేవుని వాక్యములు చూస్తుంటున్నాము, బాలుడు నడవవలసిన త్రోవలో వానిని ఏం చేయాలి? బాలుడు నడవలసిన త్రోవలో వానిని నడిపించాలి. వాడు పెద్దవాడైన తరువాత దానిలో నుంచి ఏం కాడంట, వాడు తొలగిపోడు. హల్లెలూయా. చాలామంది అనుకునేది ఏమంటే, వీడేం చిన్నపిల్లోళ్ళే, వీడేమి చిన్నపిల్లోళ్ళే అని చెప్పేసి అనుకుంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ చిన్నపిల్లల్లోనే ఏది చిన్నప్పుడు నాటబడుతుందో అదే బలముగా పనిచేసేదిగా మరి ఉంటుంది. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వారిలో ఏమి నాటబడుతుందో అదే వారిలో ఏం చేస్తుందంట, బలముగా అది పనిచేసేదిగా మరి ఉంటుంది. అందుకని ప్రసంగిలో చూస్తుంటున్నాం, మరి నీ బాల్యకాలపు దినములందు నీ సృష్టికర్తను ఏం చేయాలంట, స్మరణకు తెచ్చుకొనుము అంటాడు భక్తుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకంటే బాల్యకాలములోనే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుంటే, హల్లెలూయా, బాల్యకాలములో మరి సృష్టికర్తను నీవు స్మరణకు తెచ్చుకొనుము. హల్లెలూయా. 12:1 చూస్తుంటున్నాం, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సుకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినముల యందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. హల్లెలూయా కదా. బాల్య దినములందు పిల్లలు ఏం చేయాలి? సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. ఎందుకంటే బాల్య దినముల తరువాత మరి దినం వచ్చేది ఉందంట, యవ్వన దినాలు వచ్చేవిగా మరి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. ఏది బాల్యకాల దినములలో విత్తబడుతుందో మరి అదే వారి జీవితంలో పనిచేసేదిగా మరి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. యవ్వన కాలములో కాడిని మోయుట, యవ్వన కాలములో కాడిని మోయుట. హల్లెలూయా. ఏ కాడి మోయడము మేలని యేసు ప్రభువు వారు చెప్తున్నారు. ఏ కాడిని మోయాలి? హల్లెలూయా. యేసు ప్రభు ఏమంటున్నారంటే, మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. హల్లెలూయా. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. హల్లెలూయా కదా. యేసుక్రీస్తు ప్రభు యొక్క కాడిని మనం ఏం చేయాలంట? ఎత్తుకోవాలి. హల్లెలూయా. ఆయన కాడిని మనం ఎత్తుకుంటే మన జీవితంలో మనం ఏ విధంగా ఉంటామంట? ఆయన వలె సాత్వికులుగా మనం ఉంటాం. ఆయన వలె
దీన మనస్కులుగా మనం ఉంటాం. హల్లెలూయా కదా. ఆయన వలె ప్రార్థించేవారుగా మనం ఉంటాం. ఆయన వలె పరిశుద్ధులుగా మనం ఉంటాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఈ యొక్క కాడిని మోయుట నరునికి ఏమంట? మేలు. యవ్వన కాలములో కాడిని మోయుట నరునికి మేలు అంటే ఏ కాడిని మోయడము నరునికి మేలంట? యేసుక్రీస్తు ప్రభువారు నీ మోయడము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా కదా. యేసుక్రీస్తు ప్రభువారిని మన హృదయంలో మనం ఉంచుకోవడం. ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారికి మన హృదయంలో మన అంగీకరించడం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారికి ప్రథమ స్థానమును మన జీవితంలో ఇవ్వడము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక కదా. దేవునికి మన హృదయంలో మన స్థానం ఇస్తాం. ప్రైజ్ లార్డ్. ఆయన కాడిని మనం మోస్తూ ఉంటాం. అదే సమయంలో సాతాను కాడి కూడా ఏం చేస్తుంటుందంట? అది కూడా పని చేసేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా కదా. యోసేపు యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. యోసేపు ఏ విధంగా ఉన్నాడట? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనకందరికీ తెలుసు యోసేపు యొక్క అన్నలు ఏం చేశారంట? యోసేపుని అమ్మి వేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క యోసేపును అమ్మి వేసిన తర్వాత యోసేపు ఎక్కడికి వచ్చే మరి యోసేపుని ఎక్కడ అమ్మేశారంట? పోతీఫర్ ఇంటికి ఇష్మాయేలీలు అమ్మి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యోసేపు పోతీఫర్ ఇంటిలో ఉండడం వలన ఆ యొక్క పోతీఫర్ ఇల్లు ఏం చేయబడిందంట? ఆశీర్వదించబడింది. ఆ ఇల్లు దీవించబడింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎందుకు ఆ ఇల్లు ఆశీర్వదించబడింది? ఎందుకు ఆ ఇల్లు దీవించబడిందంటే యోసేపు ఎటువంటి వాడుగా ఉన్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. ప్రార్థనాపరుడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రార్థించే వ్యక్తిగా ఉంటున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉంటున్నాడు. మూడవదిగా నమ్మకస్తుడుగా ఉంటా ఉన్నాడు. ఏ విధంగా ఉన్నాడు చెప్పండి? నమ్మకస్తుడుగా. ప్రార్థనాపరుడుగా. నంబర్ 1 చెప్పండి. ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. నమ్మకస్తుడుగా ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ పోతీఫరు ఇల్లు ఏం చేయబడిందంట? దీవించబడింది, ఆశీర్వదించబడింది. ఆ పోతీఫరు గ్రహిస్తా ఉన్నాడు, ఈ హెబ్రీ బాలుడు మా ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా మా ఇల్లు ఏం చేయబడతా ఉంది? ఆశీర్వదించబడుతూ ఉంది, దీవించబడుతూ ఉంది అని చెప్పి ఆ యొక్క పోతీఫర్ ఇంటికి ఆ యొక్క యోసేపును ఏం చేశాడు చెప్పండి? ఆ యోసేపును అధికారిగా చేయడం జరిగింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోసేపు మరి ఏ కాడిని మోస్తున్నాడంటే యేసయ్య కాడిని మోస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని కాడిని మోసేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని కాడిని మోస్తుంటున్న ఈ యొక్క యోసేపు దేవునికి నమ్మకస్తుడిగా జీవిస్తూ ఉన్నాడు. ఆ ఇంటికి అధికారిగా అయినప్పటికీ కూడా ఏం చేస్తున్నాడంట? నమ్మకస్తుడిగా జీవిస్తూ మరి ఉంటే. హల్లెలూయా. మరి అక్కడ ఏమి జరుగుతూ ఉందంటే సాతాను ద్వారా, హల్లెలూయా, ఆ యొక్క పోతీఫర్ భార్య మూలకముగా ఆ యొక్క యోసేపు ఏం చేయబడ్డాడు? శోధించబడ్డాడు. ఆ యొక్క పోతీఫర్ భార్యను కాడిగా పెట్టాలని చెప్పేసి అనుకున్నాడు సాతానుడు. ఎలాగ పెట్టాలనుకున్నాడు?
కాడిగా పెట్టాలని చెప్పేసి అనుకున్నాడు. హల్లెలూయా. ఆ పోతీఫరు భార్య మూలకంగా యోసేపు శోధించబడినప్పుడు ఆ యోసేపు ఆ కాడిని మోయడానికి ఏమాత్రము కూడా ఇష్టపడలేదు. ఏం పడలేదు చెప్పండి? ఇష్టపడలేదు. ఆ యొక్క యోసేపు ఏమంటున్నాడంటే, నేను నా దేవుని దృష్టిలో ఇటువంటి దుష్కార్యమును నేను చెయ్యలేను. హల్లెలూయా. నా అధికారికి నేనేం చేయలేను? ఇటువంటి దుష్కార్యాన్ని నేను చేయలేను. నమ్మక ద్రోహము నేను చేయలేను. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. అంటే ఇక యోసేపు యొక్క జీవితంలో మరి సాతాను యొక్క కాడిని మోయించడానికి వాడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే ఆ కాడిని యోసేపు జయించిన వాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఆ యొక్క పాపపు కాడిని యోసేపు ఏం చేశాడు చెప్పండి? జయించగలిగాడు. దేని మూలకముగా జయించగలిగాడంట? ప్రైజ్లా. నిన్న దినాన చాలామంది రాలేదు. ప్రొద్దుటూరు నుంచి పీటరయ్య గారు వచ్చారు. మరి వాట్సాప్ గ్రూప్లో, చర్చ్ గ్రూప్లో పెట్టినప్పుడు ఇలాగ వస్తున్నారు అన్నప్పుడు, మీకు ఎన్ని పనులున్నా మీరు వదిలిపెట్టి మీరు వస్తే అది చాలా ఆశీర్వదకరంగా మరి ఉంటుంది. హల్లెలూయా కదా. ప్రార్థన చేసేవాడు పాపము చేయడు, పాపము చేసేవాడు ప్రార్థన చేయలేడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రార్థన గురించి చక్కటి అంశాన్ని మరి చెప్పడం జరిగింది. యోసేపు జీవితంలో ఎందుకు ఆ పాపము చేయలేకపోయాడంటే ఆయనలో ఏముందంట? ప్రార్థన మరి ఉంది. హల్లెలూయా. ప్రార్థన కలిగిన వ్యక్తి ఏ విధంగా ఉంటాడంట? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉంటాడు, చెడుతనమును విసర్జించిన వాడుగా ఉంటాడు కదా. యోబు జీవితంలో కూడా దేవుడు ఏం సాక్ష్యం చెప్తున్నాడట? యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. ఇక పాపపు కాడి యవనస్తులను ఏం చేస్తుందంట? అది వెంబడించేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. అందుకనే ఫస్ట్ సెషన్లో మనం చూస్తున్నాం, దావీదు అంటూ ఉన్నాడు, నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును భద్రము చేసుకుని ఉన్నాను అంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. యవన బిడ్డలు ఏమి హృదయంలో భద్రం చేసుకోవాలి? సినిమా పాటల? హల్లెలూయా. లోక సంబంధమైన మాటల? ఏమి భద్రం చేసుకోవాలి చెప్పండి? దావీదు ఏమంటున్నాడు? నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను, భద్రము చేసుకొని ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. 119వ కీర్తన 9వ వచనంలో మనం చూస్తుంటున్నాం, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు. హల్లెలూయా. దేని చేత తమ నడతను వారు శుద్ధిపరచుకుంటారంట? హలో. నీ వాక్యమును ఎట్లా చూసుకున్నట్ల చేత? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. పాపపు కాడి నీ యొద్దకు వచ్చినప్పుడు దానిని విరగొట్టాలంటే నీ హృదయంలో ఏముండాలి? నీ హృదయంలో దేవుని వాక్యము ఉండాలి. యోసేపు యొక్క జీవితంలో దేవుని వాక్యము ఉంది కాబట్టి, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ యోసేపు పాపపు కాడిని ఏం చేశాడంట? విరగొట్టిన వాడుగా ఉంటా ఉన్నాడు. అనగా పాపమును జయించిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగుగాక. రెండవదిగా మనం చూస్తుంటున్నాం, దానియేలు గ్రంథంలో షడ్రక్, మెషక్, అబెద్నెగో దానియేలులు ఉన్నారు. ఎవరు చెప్పండి? షడ్రక్, మెషక్, అబెద్నెగో దానియేలు వారు ఉన్నారు. వీళ్ళ ముసలోళ్ళ, పిల్లోళ్ళ కాదు, ఎవరంట? యవనస్తులు కదా. యవన కాలములో అనేకమైన కోరికలు మరి ఉంటాయి, అనేకమైన ఆశలు మరి ఉంటాయి కదా. ఇంతకుముందు దేవుని వాక్యాన్ని మనం విన్నాం కదా. లోకము దాని ఆశను గురించి మనం చూసాం కదా. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అన్నవి మనం చూసాం. ప్రజల హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. యవనస్తులకు చాలా ఆశలు, చాలా కోరికలు కలిగిన వాళ్ళుగా మరి ఉంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. నేను అలాగుండాలి, నేను ఇలాగుండాలి మరి అనే కోరికలు మరి అనేకులకు కూడా మరి ఉంటాయి. ప్రజల హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ షడ్రక్, మెషకు, అబెద్నెగో ఈ దానియేలును వారిని నెబుకద్నెజరు ఏం చేశాడంట? బబులోను నుంచి యెరూషలేము నుంచి బబులోనికి చెరగొని తీసుకుని వచ్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చెరగొని తీసుకుని వచ్చాడు. మరి వారితో పాటు అనేక మంది యవనస్తులు కూడా మరి వచ్చారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రాజు ఒక మాట మరి ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడంటే, నేను తినే ఆహారాన్ని, రాజు భుజించే ఆహారమును, రాజు తాగే పానమును ఏం చేయాలి? ఈ యవనస్తులకు అందరికీ కూడా ఇవ్వాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ షడ్రక్, మెషక్, అబెద్నెగో దానియేలు అని వారు ఏ విధముగా ఉన్నారంటే, వారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా మరి ఉన్నారు. వారి జీవితంలో ప్రార్థనలు కలిగిన వాళ్ళుగా ఉన్నారు. ఏం కలిగిన వాళ్ళు చెప్పండి? వారి జీవితంలో ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, మనం చూస్తాము ఆ యొక్క రాజభోజనము విషయములో వారు వినినప్పుడు వారు ఏం చేయగలుగుతున్నారంట? ఆలోచన చేస్తూ ఉన్నారు. దానియేలు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆలోచన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనము ఇప్పుడు ఎక్కడ లేము? మనము యెరూషలేములో మనము లేము. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? బబులోనులో ఉన్నాం. ఎక్కడున్నాం చెప్పండి? బబులోనులో మనం ఉన్నాం. ఈ రాజభోజనం అంటే ఏ విధముగా మరి ఉంటుంది? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ యొక్క రాజు మా పేర్లను ఏం చేశాడంట? మార్చేశాడు. ఏం చేశాడు చెప్పండి? ఈ రాజు మా పేర్లను మార్చేసిన వాడుగా ఉన్నాడు. అయితే ఈ రాజు మా పరిశుద్ధతను మార్చడానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. దానియేలు గ్రంథం 1వ అధ్యాయములో మనం ఇక్కడ చూస్తుంటున్నాం. చూడండి, 1వ అధ్యాయము 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, ఇక యవనస్తుడైన ఇక దానియేలుకు ఎంత మంచి ఆలోచన వచ్చిందో కదా. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం.
ఈ దానియేలు యెరూషలేములో లేడు. ఈ దానియేలు ఎక్కడున్నాడు చెప్పండి అమ్మా? బబులోనులో ఉన్నారు. వీళ్ళు రాజు ఏది పెడితే అది తినొచ్చు. రాజు ఏది పెడితే తినొచ్చు. వాళ్లకు స్వాతంత్రం ఉందా లేదా తినడానికి? వాళ్ళ స్వాతంత్రము మరి ఉంది. వాళ్ళను ఎవరు ఏమనడానికి మరి ఎవరు ఏమనరు కూడా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే వారి జీవితంలో ఎవరు ఏమంటారో అనేది కాదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు మనకేమిచ్చాడు? ఏమిచ్చాడు దేవుడు? మనకు జ్ఞానం ఇచ్చాడు. హల్లెలూయా, ఎటువంటి జ్ఞానం ఇచ్చాడు? దైవికమైన జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. లోక సంబంధమైన జ్ఞానము వేరు, దైవిక సంబంధమైన జ్ఞానము వేరు. లోక సంబంధమైన జ్ఞానము మరి అది లోకానుసారంగా అది ఆలోచించేదిగా మరి ఉంటా ఉంది. అందరూ అలా చేస్తున్నారు కదా, మనము చేసే తప్పేముంది అని ఆలోచించేవాళ్ళు ఉంటా ఉన్నారు. భూలోక సంబంధంగా ఆలోచించే వాళ్ళుగా మరి ఉంటా ఉన్నారు. ప్రైజ్లార్డ్, హల్లెలూయా. అయితే దైవిక సంబంధమైన జ్ఞానమును కలిగిన వారు ఎప్పుడు కూడా ఏ విధముగా మరి ఉంటారంటే, వారు దైవికంగానే ఆలోచన చేసేవాళ్ళుగా మరి ఉంటా ఉన్నారు. వారు వాక్యానుసారముగా వారు ఆలోచన చేసేవాళ్ళుగా మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందును బట్టి ఆ యొక్క రాజు భుజించు భోజనము అది అపవిత్రమైనదని ఎరిగిన వారుగా మరి ఉంటా ఉన్నారు. అది బయలుకు బలిగా అర్పించి దానిని సిద్ధము చేస్తున్నారన్న సంగతిని ఎరిగిన వారుగా మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కొంతమంది తెలుస్తుంది అది అట్లుంటే ఇట్లుంటే కూడా అయ్యో వాళ్ళేం ఫీల్ అవుతారేమో, వీళ్ళేం ఫీల్ అవుతారేమో అని అనుకుంటూ వారి జీవితంలో ఫెయిల్ అయిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. అయితే వీరి జీవితంలో మేము ఎక్కడ ఫెయిల్ అవ్వడానికి వీలు లేదు. చూడండి ఎంత మంచి జ్ఞానం. ఆ జ్ఞానం ఎక్కడంటే ప్రార్థన పరులుగా ఉంటున్న వారి జీవితంలో, ఎవరు వాక్యమును కలిగిన వారుగా తన హృదయాలలో ఉంటారు, వారి జీవితంలో ఏముంటుందట? ఇటువంటి జ్ఞానం అనేది మరి ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ నవంశకుల అధిపతి అంటా ఉన్నాడు, అయ్యా బాబు, మీకు శాకాహారాన్ని పెట్టి అందరికీ రాజభోజనం పెడితే మీ ముఖాలు చీకిపోయినట్లయితే రాజు నన్ను ఏం చేయొచ్చు? ఏమైనా చేయొచ్చు. హల్లెలూయా. అప్పుడు వీళ్ళు అన్నారు, 10 రోజులు మాకు ఆహారం పెట్టు, తర్వాత చూద్దామని. హల్లెలూయా. చూడండి 17వ వచనం నుంచి మనం చదువుకుందాం. దానియేలు 1:17 వచనం. ఈ 4 బాలురు సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాము, జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు. దేవుని బిడ్డలకి ఏముండాలంట? వివేచన అనేది చాలా చాలా అవసరము. హల్లెలూయా. 18వ వచనం చూస్తుంటున్నాం. నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవలని ఆజ్ఞ ఇచ్చి నియమించే దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలబెట్టెను. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా వంటి వారును కనబడలేదు. హల్లెలూయా. అజర్యా వంటి వారెవరునో కనబడలేదు గనుక వారే రాజు సముఖమున నిలచిరి. హల్లెలూయా. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో
వీరు తన రాజ్యమందంతట నుండి శకున గాండ్ర కంటెను, గారడి విద్య గల వారందరి కంటెను 10 అంతుల శ్రేష్ఠులని తెలియబడెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని అంతుల శ్రేష్ఠులమ్మా? 10 అంతుల శ్రేష్ఠులు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, వీరి మీద అపవాది కాడి మోయాలనుకున్నాడు. ఏం మోపాలనుకున్నాడు? కాడిని మోపాలనుకున్నాడు. ఏం కాడి? ఆహారం విషయంలో వీరిని అపవిత్రము చేయాలి అని మరి సాతానుడు మరి వీరి మీద కాడి మోయాలని చెప్పేసి అనుకున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ కాడిని మోయడానికి, ఆ ఆహారంను భుజించడానికి, ఆ రాజు త్రాగే పానీయము, అయితే ద్రాక్షారసం, ఆ మద్యము తాగడానికి వీరు ఏం చేయాలంట? ఒప్పుకోలేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, వీరు ఈ విధముగా దేవునికి ఏ విధంగా ఉన్నారంట? ఇష్టలుగా మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, మరి మీరు 10th క్లాస్ పాస్ అయ్యి ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? మీరు ఇంటర్కి వెళ్తారు. ప్రైజ్ లార్డ్. కదా, ఆయా కాలేజెస్కి వెళ్ళే వాళ్ళుగా ఉంటున్నారు. 10th క్లాస్ పాస్ అయిన తర్వాత మరి ఇంటర్ పాస్ అయిన తర్వాత మీరు కూడా మరి కాలేజెస్కు మరి ఎంసెట్ ఎంట్రన్స్ రాసి, నీట్ రాసి, హల్లెలూయా, మరి దూర ప్రాంతాలకు మీరు మరి చదవడానికి వెళ్ళేవాళ్ళుగా ఉంటా ఉన్నారు. చదవడానికి అక్కడికి వెళ్ళినప్పుడు మరి మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ఇంటి దగ్గర నుంచి మీరు వేరే ప్రాంతాలకు మీరు వెళ్తా ఉన్నారు. హల్లెలూయా. మీరు వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మరి మీతో పాటు ఎవరు ఉంటారు? అనేక మంది మరి ప్రభువుని ఎరగని వారు మరి ఉంటారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రభువుని ఎరగని వారుగా ఉంటున్నప్పుడు మరి వారితో మీరు ఏ విధముగా మీరు జీవించాలి? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వారితో ఏ విధముగా మీరు జీవించాలి? హల్లెలూయా. మీ విషయంలో మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే, ఎవరు మిమ్మల్ని ప్రేరేపించిన, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, మీరేం చేయాలి? హల్లెలూయా. నేను దేవుని బిడ్డను. హల్లెలూయా. కదా, ఇంతమంది చెప్పాం కదా, నేను నీతిమంతుడను, నేను నీతిమంతురాలిని. హల్లెలూయా. నేను నూతన సృష్టిని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేనెవరు చెప్పండి? చెప్పండి అందరూ. నేను నూతన సృష్టిని, నేను నీతిమంతురాలిని, నేను యేసయ్య సొత్తును, నేను యేసయ్య కుమారుడిని, కుమార్తెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ విషయాలు మాత్రము మీరు ఏం కాకూడదంట, ఇది మర్చిపోకూడదు కదా. ఇంటర్ చేరిన వాళ్ళకేమో సెల్ ఫోన్లు మళ్ళీ ఇయ్యకున్నా ఏం చేస్తారు? దొంగగా ఫోన్లు చేసి మాట్లాడేవి కొన్ని ఉంటాయి. తల్లిదండ్రులతో మాట్లాడితే దానివల్ల ఎటువంటి సమస్య లేదు. హల్లెలూయా. దొంగగా మాట్లాడుకునేది ఎక్కడంట? మరి దేవునికి అయిష్టకరమైన, హల్లెలూయా కదా. కొంతమంది మరి ఆడపిల్లలు మగపిల్లలతో మరి మాట్లాడుకోవడం, అన్నదమ్ములతో మాట్లాడితే పర్వాలేదు, అక్క చెల్లెలతో మాట్లాడితే పర్వాలేదు. హల్లెలూయా. కాని వారితో మరి మాట్లాడడం వలన, హల్లెలూయా, సాతానుడు వారి మీద ఏమి మోపేవాడుగా ఉన్నాడంట? పాపపు కాడిని మోపేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఇటువంటి విషయాలను సాతానుడు మీ మూలకముగా, మీ స్నేహితుల మూలకముగా
మరి పని చేస్తా ఉన్నప్పుడు హల్లెలూయా నీవు తెలుసుకోవాలి, నేను దేవుని బిడ్డను, నేను నీతిమంతురాలని, నీతిమంతుడను. హల్లెలూయా నన్ను నా యేసే నూతన సృష్టిగా చేశాడు. పాతవంతా ఏమైపోయినాయంట? పాతవన్నీ గతించిపోయాయి. హల్లెలూయా ఇటువంటి విషయాలకు నాకు సంబంధమే లేదు. ఓ అమ్మా నాయన అక్కడ ఉన్నారు కదా, మనం మాట్లాడుకుంటే తప్పేముంది అని మాట్లాడుకునేవాళ్ళు లేకపోలేదు. హల్లెలూయా కదా. ఇంకా డిగ్రీకి వెళ్ళిన తర్వాత మరి ఏ విధంగా ఉంటుందంటే, వాళ్ళకు సెల్ ఫోన్స్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయా? కాలేజీలో హాస్టల్స్లో ఏమైనా ఉంటాయా? డిగ్రీకి పోయినాక వాళ్ళ రిస్ట్రిక్షన్స్ ఉండవు, వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు ఉంటాయి. ఇప్పుడు సెల్ ఫోన్ల ద్వారా అనేకులు ఏమైపోతున్నారంటే పాడైపోతా మరి ఉన్నారు. మీరు దృష్టించవలసింది దేని మీద? మీ చదువు మీద మీరేం చేయాలి? మీరు దృష్టించాలి. హల్లెలూయా మీరు చక్కగా మీరేం చేయాలి? చదువుకోవాలి. హల్లెలూయా దేవునికి స్తోత్రం. మీరు చక్కగా చదువుకుంటున్న మీ యొక్క చదువులను, మీ యొక్క భవిష్యత్తును పాడు చేయడానికి సాతానుడు ఏం చేస్తాడంట? వాని కాడిని మీ మీద వాడు మోపడానికి వాడు వచ్చేవాడుగా మరి ఉన్నాడు. హల్లెలూయా ఆ సమయంలో మీరేం చేయాలంట? యోసేపు అంటాడు కదా, నా దేవుని దృష్టిలో ఇటువంటి దుష్కార్యాన్ని నేను చేయలేను. హల్లెలూయా నేను పరపురుషునితో, నాకు తెలియని వానితో నేను మాట్లాడను. హల్లెలూయా దేవునికి స్తోత్రం. పరపురుషునితో నేనేం చేయను? నేను మాట్లాడను. పరస్త్రీతో నేనేం చేయను? నేను మాట్లాడను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా దేవునికి స్తోత్రం. ఈ విషయాలను మరి మీరేం చేయాలంటే మీరు పెట్టుకోవాలి. హల్లెలూయా కదా. ఎంత బాగా ఉండాలనుకున్నా కూడా సాతానుడు ఏం చేస్తాడు? చాలా ట్యాప్ చేస్తాడు కదా. మీ ఫ్రెండ్లు ఏమంటారు అంటే, ఆ పిల్లోడు చాలా మంచోడు, చాలా అట్లా ఇట్లా నిజంగంటే అని చెప్పేసి మాట్లాడినప్పుడు ఏం కలుగుతుంది? ఓ అట్లాంటి పిల్లోడైతే హల్లెలూయా దేవుని స్తోత్రం. లేదా అమ్మాయి మంచిది, ఇట్లా వాళ్ళు అట్లుండేవాళ్ళు అని చెప్పేసి అంటే యువతల అబ్బాయి ఏమి అవునా? హల్లెలూయా దేవునికి స్తోత్రం. సాతానుడు ఏం చేసేవాడుగా ఉంటున్నాడంటే, వాని ట్రాప్లో పడగొట్టాలని వాని కాడిని మీ మీద మోపి మిమ్మల్ని నెమ్మది లేని వారుగా, సమాధానము లేని వారుగా వాడు చూచేవాడుగా మరి ఉన్నాడు. ఆ విషయంలో తెలుసుకోవాల్సింది ఏమంట? మీరు గుర్తుపెట్టుకోవాలి, యోసేపును మీరేం చేయాలి? జ్ఞాపకము చేసుకోవాలి. హల్లెలూయా ప్రభువా యోసేపులాగా నేను ఎక్కడ ఉన్నా కూడా నీ కొరకు నేను పరిశుద్ధంగా నేను జీవిస్తాను. నా మాటలోను నా ప్రవర్తన అంతటిలో ప్రభువా నేను నీకే, నీ అధికారానికి నేను ఒప్పుకున్న దానిగా నేను ఉంటానని చెప్పి ఏం చేయాలి? తీర్మానము చేసుకునేవారుగా మరి ఉండాలి. హల్లెలూయా ఉదయకాలం చూసాం, సంసోను ఏమైపోయాడు? నాకు ఇష్టం అని చెప్పేసి అన్నాడు. హల్లెలూయా దేవునికి స్తోత్రం కదా. నాకు ఆమె ఇష్టం, నాకు వాడిష్టం, వీడిష్టం అనడం కాదు. కానీ అయితే మన జీవితంలో అది నా దేవునికి ఇష్టమా? హల్లెలూయా అది నా తల్లిదండ్రులకు ఇష్టమా? నా దేవునికి ఇష్టము కాని దానిని, దేవుని వాక్యమునకు విరోధమైన దానిని హల్లెలూయా నేను అంగీకరించను కదా. నా ఇష్టం అని చెప్పేసి అన్నాడు. ఆ సంసోను ఏం చెప్పాడండి చెప్పండి? ఏమైపోయాడు? నాశనం అయిపోయాడా లేదా చెప్పండి?
ఆ బలం ఉందా, ఊడిపోయిందా? ఏమైపోయిందమ్మా అయ్యా? ఏమైపోయింది బలం? కదా, గుండు కొట్టడం జరిగింది. దెలీలా మరి రహస్యాన్ని కనుక్కోవడం వలన ఏం జరిగిందంటే, మనోడు ఏం చేశాడు? ప్రేమ మత్తులో సీక్రెట్ చెప్పేశాడు. వచ్చి మంగళోని పిలిపించి ఏం చేశారంట? బోడుగుండు కొట్టించారు. హల్లెలూయా. ఫిలిప్తులకు ఆమె కబురు పెట్టింది. వాళ్ళు వచ్చిన వెంటనే బలాఢ్యుడిగా ఉంటున్నాయి సంసోను ఊ ఓ ఊ ఆ అంటా ఉంటే యాది తుస్సు అంతా దేవుని ఆత్మ ఎడబాసిందని తెలుసుకోలేకపోయాడు. లాస్ట్కి కళ్ళు ఊడబీకబడడం జరిగింది. దేవాలయపు ఆధార స్తంభాలకు కట్టేశారు. ఆ సమయంలో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు కానీ పశ్చాత్తాపడలే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆధార స్తంభాలు కూలిపోయాయి. దానితో పాటు ఫిలిప్తీయులు 3000 మంది చనిపోయారు. వారితో పాటు సంసోను కూడా ఏమైపోయాడంట? చనిపోయిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా, మన జీవితంలో సంసోనును మనము జ్ఞాపకం చేసుకోవడం కాదు, మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంట? యోసేపును జ్ఞాపకం చేసుకోవాలి. దానియేలును, షడ్రక్, మేషక్, అబేద్నెగోలను మనము జ్ఞాపకం చేసుకున్న వాళ్ళుగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా, మనం చూసాము లోకములో ఏముందంట? శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము, ఇవన్నీ కూడా ఆశలు, లోకాశలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే మన జీవితంలో ఏమి కావాలంట? ఆశలను, కోరికలను జయించే శక్తి మనకు కావాలి. హల్లెలూయా. అందుకని ఆత్మ ఫలాలను మనం చూస్తున్న గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చివరిది ఏమని చెప్పండి అమ్మా అయ్యా? ఆశా నిగ్రహము. ఆశా నిగ్రహం అంటే ఏం చెప్పండి? సెల్ఫ్ కంట్రోల్, ఆత్మ స్వాధీనము. హల్లెలూయా. ఆత్మ ఫలంలో ఆత్మ స్వాధీనాన్ని, ఆశా నిగ్రహాన్ని దేవుని బిడ్డలు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈ ఆత్మ ఫలంలో ఈ యొక్క ఆశా నిగ్రహం అన్నది వెరీ 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 ఇంపార్టెంట్. హల్లెలూయా. ఆత్మ స్వాధీనం అంటే ఆశలను, కోరికలను జయించేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే 3 F's 3 G's ఉన్నాయి. ఏమంట? 3 F's అంటే ఏమంటే, ఫస్ట్ ఫీమేల్, F అంటే ఫీమేల్. నెక్స్ట్ వచ్చేసి F అంటే ఫైనాన్స్. మూడోది F అంటే ఫేమ్. హల్లెలూయా. 3 G's అంటే ఫస్ట్ ఏమంట? గర్ల్. రెండవది గోల్డ్. మూడోది ఏమంట? గ్లోరీ. హల్లెలూయా. తెలుగులో ఏమంటారంటే ఫస్ట్ శ్రీ, రెండవది ఏమంట? డబ్బు, మూడోది ఏమంట? ఘనత. హల్లెలూయా. ఈ 3 విషయాలలో సాతానుడు ఏం చేసేవాడుగా ఉంటున్నాడంట? పడగొట్టేవాడుగా ఉంటున్నాడు. ఇవి సాతాను యొక్క పరికరాలు. ఇవేం చెప్పండి? సాతాను యొక్క పరికరాలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, ఈ 3 విషయములో దేవుని బిడ్డలు, యవనస్తులు అందరూ కూడా ఏం చేయాలంట? జాగ్రత్తగా మరి ఉండాలి. హల్లెలూయా. కదా, ఈ యొక్క 3 విషయాలలో స్త్రీ విషయంలో ఆశా నిగ్రహము కలిగిన వాళ్ళు ఎవరంట? చెప్పండి.
ఆ యొక్క ఆశను జయించిన వారు ఎవరు? ఇప్పుడు చెప్పాను కదా, యోసేపు ఏం చేశాడంట? ఆశా నిగ్రహం కలిగిన వాడు. హల్లెలూయా. స్త్రీని జయించిన వాడు యోసేపు. హల్లెలూయా. ఆశా నిగ్రహమును కోల్పోయిన వాడెవరు? సంసోను ఆశా నిగ్రహాన్ని కోల్పోయిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి సాతానుడు బాగా ఫైనాన్స్ వస్తే, మంచిగా డబ్బులు వస్తే, ఆ డబ్బులో కూడా సాతానుడు వాని కాడిని పెట్టి నాశనము చేసేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. కదా, ఇక ఆశా నిగ్రహమును కోల్పోయిన వాళ్ళు ఎవరు? ధర్మ విషయంలో ఆశా నిగ్రహాన్ని కోల్పోయిన వాళ్ళు ఎవరంట? గేహాజీ, మళ్ళా ఎవరు? బిలాం. దైవజనుడైన ఎలీషా అంటా ఉన్నాడు, నయమాను కుష్ఠరోగం బాగైపోయింటే వెండి బంగారు శ్రీనా వస్త్రాలు తీసుకుని వచ్చి, అయ్యా నాకు బాగైంది కదా, ఇది అయిపోతే మొక్కుబడిగా నేను ఇయ్యాలని తీసుకుని వచ్చినాను, నువ్వు తీసుకో అని చెప్పేసి అంటా ఉన్నాడు. హల్లెలూయా. కదా, దేవుడు ఆయన వెండి బంగారాలను శ్రీరార వస్త్రాలను కోరుకునేవాడు కాదు. ఆయన దేనిని కోరుకునేవాడుగా ఉన్నాడంట? ఆయన హృదయాన్ని కోరుకునేవాడుగా ఉంటా ఉన్నాడు. చాలామంది జీవితాల్లో ఏం చేస్తారంటే, మొక్కుబడులు చెల్లించేసి అయిపోయింది నా డ్యూటీ అనుకునే వాళ్ళుగా ఉంటారు. దేవుడు ఆ యొక్క మొక్కుబడులని మరి ఇష్టపడేవాడు కాదు. హల్లెలూయా. దేవునికి ప్రాముఖ్యమైనది ఏమంట? హృదయము దేవునికి ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. చూడండి, ఎలీషా ఆ యొక్క బంగారు సీనార్ వస్త్రములను వాటన్నిటినీ విసర్జించాడు. ఇవన్నీ నాకు వద్దు, తీసుకుని పో అని చెప్పేసి అంటే, అప్పుడు నయమాను జీవితంలో ఏమొచ్చిందంట? రక్షణ మారు మనసు వచ్చిందంట. హల్లెలూయా. అయ్యా, నేను ఇంతవరకు దానికి దీనికి నేను బలులు అర్పించాను, అది చేశాను, ఇది చేశాను, నన్ను క్షమించు. భూలోకములో యెహోవాయే దేవుడని ప్రభుకు తన హృదయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. కదా, ఆ ఎలీషా దగ్గర ఉంటున్న గేహాజీ పనోడున్నాడు. వాడనుకుంటా ఉన్నాడు, నా యజమానికి తెలివి లేదు, బుద్ధి లేదు, ఇంత బంగారము, ఇంత వెండి, ఇంత ఇది ఎప్పుడు సంపాదించుకోవాలి? నా యజమానికి బుద్ధి లేదు, తెలివి లేదంటే వీనికి బుద్ధి ఉంది, వీనికి తెలివి ఉంది. హల్లెలూయా. చూడండి, మరి ఎప్పుడు ఎలీషా లోపలికి వెళ్ళిపోయాడో మనోడు ఏం చేశాడంట? ఆ రథము వెంట పరిగెత్తుతా ఎట్లయినా సంపాదించుకోవాలని వెళ్ళాడు. సంపాదించుకున్నాడు, తీసుకుని వచ్చాడు. కానీ చివరికి ఏం సంపాదించుకున్నాడంట? ఆ నయమానుకుంటున్న కుష్టిని సంపాదించుకున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. బిలాము దేవుని ప్రజలను ఆశ్రయించవలసిన ప్రవక్త. అయితే బాలాకు రాజు మరి ఏమంటున్నాడంటే, ఇజ్రాయేలును శపించాలని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? ఇజ్రాయేల్ ప్రవక్తకి చెప్తే మనోడు ఏం చేస్తున్నాడంట? డబ్బుకు ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చివరికి ఎవరు బుద్ధి చెప్పారంట? గాడిద బుద్ధి చెప్పిందంట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ధర్మ విషయంలో ఓడిపోయిన వాళ్ళు వీళ్ళు. హల్లెలూయా. ధర్మ విషయంలో అయితే ఎలీషా ఏం చేశాడంట? జయము పొందిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఘనత విషయంలో జయము పొందిన వాళ్ళు ఎవరంట? యోసేపు. హల్లెలూయా. కదా, ఎంత ఘనపరిచినా ఏం చేస్తున్నారో వారి జీవితంలో గర్వమే రాలే, దేవుని మహిమపరిచారు. దావీదు జీవితంలో మరి దేవుడు ఆశ్రయించిన కొలది దేవుడి నామాన్ని ఏం చేస్తున్నాడు? మహిమపరుస్తున్నాడు. సమస్తమైన ఘనత మహిమ ప్రభువుకే చెల్లించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. గాడిదలు కాసుకున్న వాడిని ఆ యొక్క సౌలును ఇజ్రాయెలుకి రాజుగా చేస్తే ఏమొచ్చిందంట? గర్వం వచ్చింది. ఆ గర్వం రావడంతో ఏమైపోయాడంట? తన జీవితంలో దేవుని యొక్క ఆత్మను
కోల్పోయిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. ఆ సౌలుకు బదులుగా దేవుడు దావీదును రాజుగా చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. యవన బిడ్డలు ఎక్కడికి పోయినా ఏమి చేసినా, హల్లెలూయా, దేవుడు మనల్ని ఎంత హెచ్చించినా, హల్లెలూయా, దేవుడు మంచి మార్కులు ఇచ్చి మనల్ని మంచి మార్కులతో పాస్ చేసిన, హల్లెలూయా, మనం ఏం చేయాలంటమ్మా, మన జీవితంలో గర్వం అనేది రాకూడదు. మన జీవితంలో దేవుని నామాన్నే మహిమపరిచే వాళ్ళుగా మనం ఉండాలి. హల్లెలూయా, మనకు మంచి మార్కులు వచ్చినాయని ఇతరులను మనము ఏం చేయకూడదంట, చిన్నగా మనము చూడకూడదు. హల్లెలూయా, మీకు మంచి మార్కులు వచ్చినాయని మీ మీద కన్నేసే వాళ్ళు చాలామంది ఉంటారు. వారి విషయంలో ఎట్లుండాలి, జాగ్రత్తను కలిగిన వాళ్ళుగా ఉండాలి. మా అమ్మ నాన్నగారు లేకపోయినా నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా కదా. మనం మొట్టమొదటిగా తెలుసుకున్నాం, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు, దానియేలు, యోసేపు వారు ఎక్కడ ఉన్నా కూడా ప్రభువుకు వారు ఎట్లున్నారంట, సాక్షులుగా మరి ఉంటా ఉన్నారు. తమ పరిశుద్ధతను కాపాడుకున్న వాళ్ళుగా ఉంటున్నారు. హల్లెలూయా, యవన బిడ్డలుగా ఉంటున్న మీరు ఎక్కడ ఉన్నా కూడా మీరు ఏం కాపాడుకోవాలి? అమ్మా, అయ్యా నన్ను చూడండి, పాప కిందనే చూస్తుంది. హల్లెలూయా, మనం ఏం కాపాడుకోవాలి? మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. మన రక్షణను ఏం చేయాలి? కాపాడుకోవాలి. మనము మన బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు, హల్లెలూయా, స్నేహితుల దగ్గరికి వెళ్ళినప్పుడు, అన్యజనుల దగ్గరికి వెళ్ళినప్పుడు, హల్లెలూయా, మన సాక్ష్య జీవితాన్ని ఏం చేయాలంట, మనము కాపాడుకునేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా, మనము యేసయ్య కాడినే మోసేవాళ్ళుగా ఉండాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంట, ఆయన కాడి ఎట్లుందంట చెప్పండి. మత్తయి సువార్త 11:30 ఒకసారి చూసుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 11, నేను సాత్వికుడును దీన మనస్సు కలవాడును గనుక అయ్యల్లారా అమ్మల్లారా మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఇంతవరకు మీ ప్రాణాలకు ఎవరికైనా విశ్రాంతి లేదా? హల్లెలూయా, ఏం చేయాలి? ప్రభువుకు మన హృదయం ఇస్తే, హల్లెలూయా, ప్రభు చెంతకు మనం వచ్చినట్లయితే, హల్లెలూయా, ఆయన 30వ వచనం, ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. హల్లెలూయా, ఐగుప్తు కాడి భారముగా ఉంది. అయితే యేసయ్య కాడి ఏ విధంగా ఉందంట? సులువుగాను, మరి నా భారము తేలికగాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. నా జీవితంలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయరే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి 1978 నుంచి ప్రభువు నమ్ముకున్నప్పటి నుంచి మరి సినిమాలు చూసిన వాడిని కాదు. ఏం చూసిన వాడిని కాదు? నేను సినిమాలు చూసిన వాడిని కాదు. హల్లెలూయా, అప్పట్లోనే టీవీలు వచ్చాయి. ఏమొచ్చాయి? అప్పట్లోనే టీవీలు వచ్చాయి. ప్రైజ్ లార్డ్. మా పక్కింటోళ్ళు కూడా క్రైస్తవులే. మరి ఆ పక్కింటి ఆంటీ జయమణం అని ఒక ఆంటీ ఉండేది. హల్లెలూయా, ఆమె చెప్పేదనమాట, మరి మధ్యాహ్నము తెలుగు సినిమా వస్తుంది బస్సు అని. హల్లెలూయా, నేను చెప్పేవాడిని, ఆంటీ దేవుని బిడ్డలు కదా, మనము సినిమాలు చూడకూడదు కదా ఆంటీ అంటే, నీకేం తెలుసు బస్వా, చూస్తే తప్పేముంది అనేది. ఎవరంటే ఒక క్రైస్తవురాలే. ఎందుకంటే మరి వారు నామకార్థంగా జీవించేవాళ్ళు. హల్లెలూయా, మరి ఒకసారి ఏమనిందంటే, బస్వా ఎవ్వరు చూడకపోయినా ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూడాల్సి వస్తుంది. హల్లెలూయా, దేవుని స్తోత్రం. సాతాను కాడి చూడు ఎట్లా, ప్రతి ఒక్కరు చూడాలా.
సరే అని చెప్పేసి నేనేం చేశాను, పోయి ఆ రోజు ఆదివారం చర్చ అయిపోయింది, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను పోయి సినిమా చూశాను ఆ ఇంట్లో. ప్రజలు హల్లెలూయా. మా ఇంట్లోకి వచ్చేయా, మా అమ్మతో అన్నాను, అమ్మ ఈ రోజులు మనం బావిలో ఉన్న కప్పలాగా ఉన్నాం. ఎంత మంచి సినిమా అది, పండంటి కాపురం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి సాతానుడు ఏ విధంగా మోసం చేస్తాడు. ఆ రోజు చూసానా, ఇంకా మందు తాగినోడు ఎట్లా పోతాడో ఆ విధంగా నేను వెళ్ళడం ప్రారంభించాను. ఫస్ట్లో సంతోషం కలిగింది, కానీ రాను రాను నాకేం కలిగిందంటే అది ఒక మనశ్శాంతిని కోల్పోయిన వ్యక్తిగా అయిపోయాను. మరి మధ్యాహ్నం పోయేవాడిని, సాయంత్రం కూడా హిందీ సినిమాలు వస్తూ ఉంటే దానికి కూడా నేను వెళ్ళేవాడిని. వాళ్ళ ఇంటికే, పక్కింటికే. హల్లెలూయా. అంకులు, ఆంటీ, పిల్లలు, ఎందుకంటే వాళ్ళకు రక్షణ లేదు, నామకార్థంగా జీవించేవాళ్ళు. మా అమ్మ చూసి, ఆ అమ్మ చెప్పింది, ఈయన పోయినాడు అతుక్కుపోయాడని ఏడ్చేది మా అమ్మ కదా. మన పిల్లలు కూడా మరి ఏమన్నా మనకు ఇష్టం కానీ చేస్తే పిల్లలు తల్లిదండ్రులు ఏడుస్తారా లేదా? ఏడుస్తారు. హల్లెలూయా. ఏం చేసేది ఆ వయసులో మమ్మల్ని ఎవరు పట్టుకునేవాళ్ళు ఎవరు చెప్పు? ప్రైజ్ లార్డ్. అప్పుడు ఒక రోజు ఏమైపోయిందంటే రఘునాథ్ డానియల్ పాస్టర్ గారు మా ఇంటికి వచ్చాడు అదే ఆదివారం. వచ్చిన తర్వాత మా అమ్మగారిని అడిగాడు, బసవ ఎక్కడికి పోయినాడా అక్క అని. ఏం చేస్తావు రఘు? పక్కింటికి పోయినాడు. హల్లెలూయా. కొద్దిసేపు అయినాక నేను వచ్చాను అడిగి. వచ్చిన తర్వాత బసవ ఎక్కడికి పోయావని అడిగాడు. పక్కింటికి పోయాను. ఎందుకు పోయావు అన్నాడు. ఊరికే పోయినా అని చెప్పా. హల్లెలూయా. అప్పుడే ఆయన నా ఫేస్ ఫీలింగ్స్ అన్నీ కూడా మరి దైవజనుడు కదా గ్రహిస్తాడు. అప్పుడు కూర్చోబెట్టుకొని దేవుని వాక్యాన్ని చెప్పి నన్ను గద్దించినప్పుడు హల్లెలూయా కన్నీళ్లతో ప్రార్థన చేసి పశ్చాత్తాపడి ఆ రోజు నుంచి సినిమాలు చూసి మళ్ళీ మానేశాను. హల్లెలూయా. అపవాది కాడి నా యొద్ద నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు నాకేమైపోయిందంటే ఇక్కడ చూస్తున్నాము, నా కాడి సులువుగాను నా భారము తేలికగాను కదా. మనము దేవుని అయిష్టకరమైన దానికి ఇచ్చినప్పుడు మన భారము భయంకరంగా ఉంటుంది. అయితే మనము ప్రభువుకి ఇస్తే మన భారం ఎట్లుంటుందంట? తేలికగా ఉంటుంది. హల్లెలూయా కదా. కాడి సులువుగా మరి ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే మా అమ్మగారు నా కోసము ప్రార్థన చేసేది. మా అమ్మగారి ప్రార్థన మా కుటుంబాన్ని అంతా రక్షించుంది. అందుకనే మా అన్నగారు అంటాడు, మా అమ్మగారిని చూసి మా అమ్మగారికి అది ఏదో ఇది పెట్టాడనమాట. హల్లెలూయా. కథానాయకురాలంట. హల్లెలూయా. మా అమ్మ ఎవరు? కథానాయకురాలు కదా. మా కుటుంబం ఈ విధంగా ఉందంటే హల్లెలూయా కదా. తల్లులైన వారు మీ పిల్లల కోసం ఏం చేయాలి? కన్నీళ్లు కార్చి మీరు ప్రార్థన చేయండి. మీ కుటుంబ పరిస్థితులు ఏ విధముగా ఉన్నా కథ అంతా కూడా దేవుడు మార్చివేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మరి యవన బిడ్డలు మరి వెళ్తా ఉన్నారు. మీరు ఎలాగ వెళ్ళాలి? జూన్ ఫస్ట్ వీక్లో మీరందరూ వెళ్ళే వాళ్ళుగా ఉన్నారు. మీరందరూ కూడా డైలీ ఏం చేయాలంట? దేవుని వాక్యాన్ని చదవాలి. తర్వాత స్టడీస్. ప్రైజ్లార్డ్. హల్లెలూయా కదా. అన్ని విషయాలలో మరి ప్రభువుకు ప్రథమ స్థానం ఇవ్వాలి. కాని వారికి మీరు ఫోన్స్ మీరు చేయకూడదు. మీరు చేస్తే ఎవరికి చేయాలి? మీ పేరెంట్స్కే మీరు ఫోన్ చేయాలి. హల్లెలూయా. ఎవరైనా మీకు తప్పుడుగా చెప్తే వారికి మీరేం చేయాలి? మీరు వాక్యం చేత వాళ్ళ బుద్ధి చెప్పి వాళ్ళ రక్షణ మారు మనసు పొందేటట్లుగా దేవుని సన్నిధిలో మరి బలమైన సాధనములుగా దేవుడు మిమ్మల్ని వాడుకొనును గాక. హల్లెలూయా కదా. యవన కాలంలో కాడి మోయట నరునికి మేలు. మీకు ఈ యొక్క మేలు అది ఎంత గొప్పదంటే మీ జీవితానికి గొప్ప సమాధానం, గొప్ప నెమ్మది, గొప్ప ఆశీర్వాదాన్ని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళేదిగా మరి ఉంటా ఉంది. యోసేపుని ఏం చేసిందంట? ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా చేసింది. హల్లెలూయా. దానియేలుని ఏం చేసిందంట? ప్రధానమంత్రిగా
చేసింది. హల్లెలూయా. దావీదుని ఏం చేసింది? మరి రాజుగా మరి చేయడం జరిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు ఏ స్థితిలోనే ఉండండి, హల్లెలూయా, మిమ్మల్ని హెచ్చించేవాడు ఎవరు? దేవుడు. హల్లెలూయా కదా. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు మనం పెట్టుకోకూడదు. వాళ్ళు ఇట్లా చేస్తే మనం ఇట్లా చేస్తే ఎట్లా అని చెప్పేసి. హల్లెలూయా. పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే ఏమవుతుంది? హల్లెలూయా. మనము ప్రభువును చూసి, ప్రభు వాక్యమును చూసి మనము ముందరికి సాగితే మీ జీవితాలను ఎస్తేరులాగా దేవుడు మిమ్మల్ని ఆశ్రయించేవాడుగా ఉన్నాడు. మిమ్మల్ని దేవుడు దానియేలు వలె, హల్లెలూయా, యోసేపు వలె, ప్రైజ్ ది లార్డ్, మరి దావీదు వలె దేవుడు తన కృపను చూపించి హెచ్చించి బలపరచును గాక. దేవుడి వాక్యమును దీవించి ఆశ్రయించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా ఒక్కసారి లేచినవ్వండి. థ్యాంక్ యూ లార్డ్. ఒకసారి అందరూ లేచినవ్వండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఓ రబా కుతూరి కరాలా సకా తారా బాబా బాబా. అందరూ కూడా ఒకసారి లేచి నిలబడి థ్యాంక్ యూ జీసస్. ఆనాడు దానియేలులాగా జీవించే కృపను నాకు దయచేతండి. హల్లెలూయా. ఆనాడు దానియేలులాగా, షడ్రక్ మెషక్ అబేద్నెగోలాగా జీవించడానికి ప్రభువా నాకు సహాయం చేయ. ప్రభువా తండ్రి, మొట్టమొదటి సెషన్లో నీవు మాట్లాడావు, యవనస్తులారా మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించి ఉన్నారని. అవును ప్రభువా, నీ వాక్యమును కలిగి ఉన్నప్పుడు దుష్టుని జయించే వాళ్ళుగా ఉంటున్నాం. ప్రభువా, నీ యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ప్రభువా దుష్టుని జయించేవారుగా ఉంటా ఉన్నాం. థ్యాంక్ యూ జీసస్. ప్రభా, విధంగా నీ కొరకు నేను సాక్షిగా జీవించడానికి సహాయం చేయమని. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఇదిగో దేవ నా జీవితం నీకు అంకితం. ఇంతవరకు మీ యొక్క తలంపులు, ఆలోచనలు వేరే ఉంటే, కలుషితంగా ఉంటే, ఈ పాట పాడుతున్నప్పుడు మిమ్మల్ని మీరు ఒకసారి సరి చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ప్రభువుకు మన జీవితంలో అర్పిద్దాం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, ప్రతివర్షం మిమ్మల్ని పరీక్షించుకోండి. నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ప్రభువా ఆపాదమస్తకం నీకంకితమయ్యా. నా హృదయంలో నీకు తప్పితే ఎవరికి చోటు లేదయ్యా. దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, ఆమేన్. శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనం. అవును ప్రభువా, పలుమార్లు నేను వదిలిపెట్టలేనయ్యా. విలువైన నీ దివ్య పిలుపుకు ప్రభువా, నీ
నీ మాటలకు లోబడి జీవించానయ్యా. జీవించనైతిని పలుమార్లు ఎన్నిసార్లు నేను నాతో మాట్లాడినా హృదయాన్ని కఠినము చేసుకుంటూ ప్రభువా నీ పిలుపును అర్థం చేసుకోలేక ప్రభువా నీకు తగినట్లుగా జీవించలేని జీవితం జీవించాలయ్యా. అయినా కూడా యేసయ్య తన ప్రేమతో అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకే గైకొనుము దేవా నా శేష శరణం. అందరు కూడా శరణం నీ చరణం శరణం నీ చరణం ఆమేన్. శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నెరుగా నేర్పుము నీ హృదయ భారంబును సగి ప్రార్థించి పని చేయనిమ్ము నీ పాదముల చెంత చేరి నీ చిత్తము చేత మనసుగా నేరుగా నేర్పు నీ హృదయ భారంబును సగి ప్రార్థించి పని చేయనిమ్ము ఆగిపోక సాగిపోదును ప్రియసుతునిగా పని చేయనిమ్ము ప్రతి చోట నీ సాక్షిగా ఎక్కడికి వెళ్ళినా నీకు సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము ఉన్నట్లుగా ఆగిపోక సాగిపోదును యోసేపులాగా ప్రభువా నీ కొరకు సాక్షిగా ప్రియసుతునిగా పని చేయనిమ్ము ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము శరణం శరణం నీ శరణం శరణం నీ శరణం శరణం నీ శరణం శరణం నీ శరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం విస్తార పంట పొలము నుండి కృషించి పని చేయనేర్పు కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయనేర్పు కన్నీటితో విత్తు మనసు
కలకాలం మరి నాకు నొసగు క్షేమ క్షమ కాలమైనను నిన్ను గణపరచు బ్రతకనిమ్ము నశించే ఆత్మలన్ నీ దరి చేర్చా కృప నిమ్ము క్షేమ క్షమ కాలమైనా నిన్ను గణపరచు బ్రతుక నిమ్మయా నశించే ఆత్మలను నీ దరి చేర్చా కృప నిమ్మయ్యా శరణం నీ శరణం శరణం నీ శరణం ఆమేన్. శరణం నీ శరణం శరణం నీ శరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఆపాదమస్తకం నీకంకితం ఆపాదమస్తకం నీకంకితం ప్రభువా నా జీవితము నీకే అంకితమయ్యా. ప్రభువా నా జీవితము నీకే, లోకానికి కాదు. ప్రభువా నా జీవితం నీకే. గతించిన కాలంలో లోకానికి ఇచ్చామేమో ప్రభువా, ఇప్పటి నుంచి నా జీవితం నీకే అయ్యా. ప్రభువా నీ దేవునికి మన హృదయం మనం సమర్పిద్దాం. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. షడ్రక్ మెషక్ అబేద్నెగో దానియేలు యోసేపులు తమ హృదయాన్ని దేవునికి అర్పించినప్పుడు దేవుడు వారిని జ్ఞానముతో నింపాడు, తన కృపతో నింపాడు. వారిని ఆ యవన బిడలను అత్యధికముగా దేవుడు ఆశీర్వదించాడు. అటువంటి ఆశీర్వాదం ఇక్కడ చేరవచ్చిన ప్రతి యవ్వన బిడ్డకు నా దేవుడు అనుగ్రహించును గాక. ఆశీర్వాదం ఇక్కడ చేరవచ్చిన ప్రతి కుటుంబాలలో దేవుడు దయచేయను గాక. వారి యొక్క ఉద్యోగాలలో దేవుడు దయచేయను గాక. వారి వ్యాపారములలో దేవుడు దయచేయను గాక. అన్ని విషయములలో నా దేవుడు దయచేయను గాక. వృద్ధి నుంచి అభివృద్ధికి, మహాభివృద్ధికి మా బిడ్డలు ఎదుగుదురుగాక. ఆమేన్. ఈ సమయంలో పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ యేసయ్య, నా అద్భుతమైన గొప్ప దేవా మీకే స్తోత్రాలు. దేవా, ఉదయకాలం మొదటి సెక్షన్లో ప్రభా యవనస్తులు మీరు బలవంతులు, మీరు దుష్టుని లోకాన్ని జయించినారని నాయన నువ్వు చెప్పి ఉన్నావు. రెండవ సెక్షన్లో ప్రభా నా తండ్రి కాడి గురించి నువ్వు మాట్లాడుతూ నాయన యవన కాలమందు నరుడు కాడి మోయట మంచిది మేలు అని మాట్లాడావు తండ్రి. నీ తేలికైన నీ కాడిని మేము మోసేటువంటి కృపను నాకు మాకందరికీ నాయన మీరు దయచేయండి. యవన జీవితాలు ప్రభు కొరకు ప్రతిష్ఠించుకొని యవన కాలం నా తండ్రి దేని కొరకు వినియోగించడం ఉపయోగించడము కాదు, కానీ మా యవన కాలం యొక్క బలము జ్ఞానము సమస్తము ప్రభా నీ సేవలో, నీ మందిరములో, నీ యొక్క పరిచర్యలో, నీ యొక్క సువార్త పనిలో ప్రభా తండ్రి మేము ఆసక్తి కలిగి మా యవన బలాన్ని హెచ్చించేందుకు నాయన
మీరు కృప చూపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. దేవా, నువ్వు భూమి మీద ఉన్నప్పుడు నాయన 3.5 సంవత్సరాలు తండ్రి పంపినటువంటి పని మీద నీ ఉండి ప్రభా నా తండ్రి నాయన నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాయన అద్భుతాలే, నువ్వెక్కడికి వెళ్ళినా విడుదలే, నువ్వెక్కడికి వెళ్ళినా స్వస్థతే. మనుషులు ఏ కాడి బరువుగా ఉందని బాధపడుతున్నారు, రోగం అనే కాడి విరగొట్టితివి, శాపం అనే కాడిని తొలగించితివి, పాపం అనే కాడిని విరగొట్టితివి. దేవా మీకే స్తోత్రాలు. అవును తండ్రి, నీ కాడి సులువు, నీ భారము తేలిక. దేవా అందుకోసమే నాయన నువ్వు అంటున్నావు, నా యొద్ద వచ్చి నేర్చుకోమన్నావు. ఈరోజు మేము అనేకమైన సత్యాలు ప్రభా, ఐగుప్తు కాడి గురించి, దాస్యం అనే కాడి గురించి, పాపం అనే కాడి గురించి మేము అనేకమైన సత్యాలు నేర్చుకున్నాం. దేవా ప్రభా, వాటన్నిటి నుంచి విడిపించబడి నా బిడలు నేను నమ్ముతున్నాను, క్రీస్తులో నూతన పరచబడ్డారు, నూతన స్వభావము, నూతన మనస్సు మాకు ఇచ్చావని నమ్ముతూ ఉన్నాను. ప్రభా నీ కాడిని మోసుకుంటూ ప్రభా తండ్రి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నాయన నీ యొక్క సత్య సువార్తను ప్రకటిస్తూ అనేకులను నాయన నీ శిష్యులుగా చేసేటువంటి కృపను, ధన్యతను నాకు నా సంఘ బిడ్డలందరికీ మీరు ఇచ్చినందుకై ప్రభా మీకే వందనాలు, స్తోత్రాలు. 2 సెక్షన్లు ప్రభా మాట్లాడిన నీ యొక్క మాటలు నాయన మంచి నేల మీద పడిన విత్తనంలాగా ఫలింపు దయచేస్తున్నందుకై స్తోత్రాలు. నా తండ్రి 3వ సెక్షన్లో కూడా ప్రభా సమస్తము నీకు మహిమకరంగా చేరవచ్చిన వారందరికీ మాకు దీవెనకరంగా జరిగిస్తున్నందుకై నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన ప్రశస్తమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పొంది నామ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. నేను నమ్ముతూ ఉన్నాను ప్రతి కాడి కూడా విరగొట్టబడింది అని. హల్లెలూయా. అందరం కూర్చుందాము. మనం అందరము కూడా ఏ కాడిని మోయాలి అంటే యేసుక్రీస్తు కాడిని మనం మోద్దాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు ఆయన దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత ఆయన ఏ పని చేసినాడో, ఏ కార్యాలు చేసినాడో అంత మాత్రమే కాదు, అంతకంటే మంచి పనులు, గొప్ప కార్యాలు కదా. నా యందు విశ్వాసం ఉంచువారు నాకంటే. హల్లెలూయా. అందుకోసమే సువార్త విస్తరిస్తూ వచ్చాయి, ప్రజలు ప్రభుని వెంబడిస్తూ వచ్చారు. ఎన్ని ఉన్నా ఏమి ఉన్నా ప్రభుని ఆరాధించడానికి తమ్మును తాము ఉపేక్షించుకొని తగ్గించుకొని ప్రభువే నాకు కావాలని హింసలు, శ్రమలు, బాధలు, కష్టాలు అన్నీ పోగొట్టుకొని ప్రభునే వెంబడించగలుగుతూ ఉన్నారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆయన దగ్గర మనము నేర్చుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. అందుకోసమే ఆయన కాడిని వెతుకున్నప్పుడు ఆ కాడిని మనం మోద్దాం, ఆయన మనల్ని నడిపించేవాడుగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి 2 సెక్షన్లు అయిపోయినాయి. మీ కొరకు మంచిగా వంట సిద్ధపరుచుతున్నారు అక్కోళ్ళు, అన్నోళ్ళు. మరి ఐటీఐ కాలేజీలో అయితే చెట్ల క్రింద చల్లగా ఉంటుందని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ నీళ్లు ఉన్నాయి. తర్వాత భోజనము చేసిన తర్వాత మీ ప్లేట్లు ఎక్కడంటే అక్కడే పడేయకోకుండా అక్కడ డ్రమ్ము కూడా పెట్టడం జరిగింది. అక్కడ మీకు ఇబ్బందిగా ఉంటే మీరు పెట్టించుకొని వచ్చి మందిరంలో తినొచ్చు. మరి తర్వాత 2వసారి కూడా వెళ్ళి మీరు పెట్టించుకోవచ్చు. హల్లెలూయా. కాబట్టి కడుపు నిండుగా భోంచేయండి. ఏది కూడా వృథాగా వ్యర్థం చేయొద్దండి, పడేయడానికి ప్రయత్నం చేయొద్దండి. మీకు ఎంత కావాలో అంత తృప్తిగా, సంతృప్తిగా మీరు భోంచేయాలని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. భోజనం అయిన తర్వాత ఇప్పుడు 2 గంటలయింది. 2:45 మనం లోపలికి వద్దాము. ఇంకా సూపర్గా ఉంటుంది 2:45 నుంచి. హల్లెలూయా. మంచి గ్రూప్స్ చేసి క్విజ్ ఉంది, తర్వాత గిఫ్ట్లు ఉంటాయి, ఆటలు అని అన్నారు. మరి ఏమి టైంను బట్టి చేయడం జరుగుతుంది. మనం అందరం కూడా ఎవ్వరు ఇంటికి వెళ్ళేది వద్దు. మరి వెళ్ళేటప్పుడు కూడా మనకు ఒక మంచి టీను, మంచి స్నాక్స్ కూడా ఏర్పాటు చేస్తారు. హల్లెలూయా. 4 అన్నారు. మళ్ళీ మనం ఎంత తొందరగా లోపలికి వస్తే అంత తొందరగా అవుతుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.
మళ్ళీ లేద్దామా అందరము? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దయచేసి 1 2 3 లేండి. ప్రైజ్ లార్డ్.